మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు చాలా సుదీర్ఘమైన కామెంట్ ఇది, వినండి. అన్న, ఫార్మర్స్ రేట్స్ గురించి కరెక్ట్గా చెప్పాలంటే అది ఒక దేవుడే చెప్పాలి. అది ఎప్పుడు సైదన్న చెబుతూనే ఉంటాడు. బట్ మనం ఊరికే వేరే యూట్యూబ్ వాళ్ళని నమ్మి వాళ్ళని తిడుతున్నాం. బట్ వాళ్ళది ఏమీ తప్పు లేదు, అంతా మనదే. మనం చూసి వాళ్ళు చెప్పినవి నమ్మనప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి, మనకి రాసి పెట్టి ఉంటే టమోటా 1000 కాదు 5000 కూడా వెళ్తాయి. ఈ ఇయర్ 500 కూడా వెళ్ళవు, అంతలా ప్లాంటేషన్ జరిగింది అన్నారు. బట్ ఇప్పుడు 40 to 60 రోజుల ప్లాంటేషన్ మొలకలు 1 ఏకర్కి 500 to 700 బాక్సులు రావు. అందుకే మనం మన లక్ పైన ఆధారపడాలి. మితంగా నాటుకుంటే ఎప్పుడో ఒకప్పుడు టమోటా మంచి లాభాలు వస్తాయి. ఇది ఇయర్లో కానీ ఈ సంవత్సరం ఇప్పుడు చెప్పలేము. కానీ మేము సుమారు 27 సంవత్సరాల నుంచి, అప్పట్లో పీకేఎం అనే నాటీ సీడ్ ఉండేది. అప్పటి నుంచి పాత రైతులకు, పాత వాళ్ళకు పీకేఎం టమాటా అందరికీ ఇది పరిచితమే. నాటి టమాటా చాలా పుల్లగా ఉండేది, చాలా టేస్టీగా ఉండేది. తమిళనాడు వాళ్ళు పీకేఎం టమాటాలు ఉంటే ఎగబడి కొనేవాళ్ళు. ఆ తర్వాత అన్నపూర్ణ, ఆ తర్వాత 618, ఆ తర్వాత అల్లి టప్, ఆ తర్వాత 5005, ఇప్పుడు సాహో, ఇప్పుడు చాలా విత్తనాలు వచ్చాయి. పీకేఎం అయితే అప్పట్లో చాలా ఫేమస్. అప్పటి నుంచి చూస్తున్నాం, ఇయర్లో ఏదో ఒక టైంలో రేట్స్ వస్తాయి. ఇప్పుడు కూడా రేట్స్ వస్తాయని అనిపిస్తుంది. జై టమోటా ఫార్మర్. ఒక్క విషయం నాగరాజు గారు ఖచ్చితంగా చెప్పారు. ఇవాళ చాలా కామెంట్లు వచ్చాయి పెయిడ్ ఆర్టిస్టుల గురించి, ఢిల్లీ రాజా, వంకాయ రాజా, అది ఇది అని చెప్పి. అందులో ఒక అర్థం చెప్పారు నా గురించి. సయశాతం చెబుతూ ఉంటాడు, టమాటా పంట అదృష్టం తోట, ధర దైవాధీనము, టమాటా లాటరీ అంటే అది వాస్తవము. మీరు డబ్బులు విషయం అందరికీ మళ్ళీ అన్నదాంతో చెప్తున్నానన్నా, వాళ్ళు చెప్పారు. మనకి ఇష్టం ఉంటే వాళ్ళు డబ్బులు కట్టవచ్చు లేదా మానుకోవచ్చు. ఒక్కటే మళ్ళీ చెబుతున్నాను, మీ ఇష్టాలు నాకు సంబంధం లేదు. కానీ టమోటా పంట మాత్రం అదృష్టంతో ఆట, టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనము. దాని గురించి ఎవరు కూడా చెప్పలేరు. ఇంకో ఆయన కామెంట్ పెట్టారు, అలా చెప్పేవాళ్ళు 50 ఎకరాలు 100 ఎకరాలు వేసుకోవచ్చు కదా అని. దానికి మేము పెట్టుబడులు ఎక్కడికి తెస్తామని చెప్పి ఒక ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అన్నా మీకు అందరూ చెప్పేది ఒకే విషయం, దయచేసి ఈ ఇతర యూట్యూబ్ ఛానల్ గురించి మాత్రం నా దాంట్లో కామెంట్లు పెట్టకండి. ఇప్పుడు నాగరాజు గారు చెప్పింది వాస్తవం. వాళ్ళు అడుగుతారు మనం ఎందుకు ఇవ్వాలి అని ఆయన చాలా అర్థవంతమైన కామెంట్ పెట్టారు. చాలా కామెంట్లు వచ్చాయి ఈరోజు. అందరూ ఇవాళ ఇప్పుడు ధరలు పెరిగాయని చెప్పి మామూలుగా వాళ్ళు టైటిల్ పెడుతూ ఉంటారు, టమాటా పంట ఉంచాలా తీసేయాలని దగ్గర చాలా కామెంట్లు పెట్టారు. దయచేసి మీకు అందరికీ విజ్ఞప్తి, మీకు ఇష్టం ఉంటే, మీకు నచ్చితే వాళ్ళు డబ్బులు ఇవ్వండి లేదా మానుకోండి. నా ఛానల్ మీరు కామెంట్ పెట్టడం, వాళ్ళు నాకు ఫోన్లు చేయడం, అన్న నీ ఛానల్ మా కామెంట్ లేదన్న వాళ్ళు అడగటం, ఇవన్నీ నాకు అవసరమా? ఏదేమైనా నాగరాజు గారు చెప్పింది నిజం. నాగరాజు గారు అన్నట్లు మనం వాళ్ళు చెబుతూ ఉంటారు, మనకు నచ్చితే ఫాలో అవ్వచ్చు లేదా వదిలేయచ్చు అన్న. ప్లీజ్ చాలా కామెంట్లు పెట్టారు ఇవాళ పెయిడ్ ఆర్టిస్టుల గురించి. దయచేసి అలా వాళ్ళ గురించి నాకు ఛానల్లో కామెంట్ పెట్టద్దన్నా. మీకు ఇష్టమైన డబ్బులు ఇవ్వండి లేదా మానుకోండి. నేను చెప్పేది మాత్రం ఒకే ఒక విషయం, టమోటా పంట అదృష్టం తోట, ధర దైవాధీనం. మనం ఇన్ని జాతకాలు చూసినా, ఇన్ని ముహూర్తాలు పెట్టుకున్నా కూడా టమోటా లాటరీ. కోలార్ మార్కెట్, ఔరంగాబాద్ ఎందుకు అన్ని మార్కెట్ డౌన్? ఔరంగాబాద్ గురించి ప్రసాద్ చెబుతున్నానన్న. ఉత్తర భారతంలో ఇప్పటి వరకైతే మేము మహారాష్ట్ర బాబు టమాటాలు ఎగుమతి చేస్తాం, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి. అటు నుంచి ఎవరు టమాటాలు అడగడం లేదు. అక్కడ టమాటాలు, లోకల్ టమాటాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం బోయినపల్లి నుంచి ఒక పార్టీ నాకు ఫోన్ చేయడం జరిగింది, అన్న ఇవాళ ధరలు ఎలా ఉంటాయి, మన టైట్గా ఉంటుంది చెప్పండి అన్న, జైపూర్ నుంచి కలిసి తెప్పించుకుంటానని. అలా ఉందన్న. ఉత్తర భారతం ఇప్పుడు అసలు టమాటాలు ఉన్నాయి, మన నుంచి మన దగ్గర ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో అక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వవు. మన ఇటు సమయంలో ఎక్స్పోర్ట్ కూడా ఆశించకూడదు, దేవుడి ధరలు బాగానే ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఉత్తర భారత కాయలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే, హౌ మెనీ డేస్ దిస్ రేట్స్ అన్న, ఇంకా ఇన్ని రోజులు ధరలు ఉంటే బాబు గారు అన్న, ధరలు పెరిగాయి, బాగానే పెడుతున్నాయి, ఎంజాయ్ చేద్దాం, వెయిట్ చేద్దాం, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది. గుడ్ ఈవినింగ్ సార్, June 20 టమోటా రేట్ ఏ రేంజ్ ఉంటుందో చెప్పండి బ్రో, ప్లీజ్ టెల్ మీ. June 20 తర్వాత ధరలు ఎలా ఉంటాయి అన్న? నాకంటే కూడా అన్నదాతలు కామెంట్లు పెడుతున్నారు. June 20 తర్వాత పెద్దగా టమాటాలు లేవు. అదే మార్చిలో నాటిన మొక్కలు ఎండల వల్ల, ఏప్రిల్ మార్చిలో నాటిన మొక్కలు ఎండల వల్ల సరిగ్గా మొలకలు బతకలేదు, చాలా చనిపోయాయి, చాలా తక్కువగా ఉన్నాయి కాయలని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చూద్దామన్నా ఎలా ఉంటుందో. 15 బాక్స్ మంచివి,
15 మచ్చలు పీజీఆర్ అన్న పుంగనూరులో ఇవాళ ఇప్పుడు తీసుకొడితే 10 భాషలు మచ్చకాయలు వస్తున్నాయంటే 15 భాషలు మచ్చకాయలు. ఇదైతే వాస్తవం అన్న. ఈ వర్షాలు పడడం వల్ల చాలా వరకు క్వాలిటీలు టమాటాకు రంగు మారిపోయింది, నల్ల మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి. ఇదైతే వాస్తవం. అన్ని మార్కెట్ కూడా ధరలు పెడుతున్నాయి, కానీ అన్ని మార్కెట్లు చూస్తున్నాం ఒకే ఒక రిపోర్ట్, ఒకే ఒక సమాచారం, క్వాలిటీలు ఏమాత్రం లేవన్నది. ఇక మనం మరొక పరిశీలిస్తే రమేష్ గారు జై ఎన్టీఆర్ జై వైఎస్ఆర్, జై ఎన్టీఆర్ జై వైఎస్ఆర్. అన్న ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అన్న? ఇదివరకు నేను చెప్పడం జరిగింది. ఉత్తర భారతంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక టమాటాలు ఉన్నాయి, అక్కడ ధరలు చాలా తక్కువ. మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే మన దగ్గర ధరలు బాగానే ఉన్నాయి, దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పటి మన ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కావాలంటే ధరలు తగ్గాలి, ధరలు తగ్గాల్సిన అవసరం. అక్కడ టమాటాలు పూర్తయిన తర్వాత ఒక డిమాండ్ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ గురించి ఆలోచిద్దాం. అన్న గొరంకొండ రేట్స్ కొద్దిగా ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేయండి అన్నయ్య. వాళ్ళు వీడియో చేసి పెట్టేసి కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయిన, ఆలస్యమైంది, సారీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గోవిందనాయుడు గారు, హలో సైద్ బ్రో, నార్త్లో క్వాలిటీ ఉన్నాయి, ఇప్పుడు నార్త్ కాయలు ఇంకా 2 డేస్లో సౌత్కు వస్తాయి అని ఇన్ఫర్మేషన్. అక్కడ ఓన్లీ 150 రూపాయల నుంచి 260 రూపాయలు రేటు. అందరూ ఆత్రపడి ఓవర్ ప్లాంటేషన్ చేయకండి, ఈసారి మే నుంచే నార్త్లో కూడా రైన్స్ పడ్డాయి, సో రేట్ ఓవర్గా పెరగవు అన్న. నార్త్ నుంచి కాయలు ఇక్కడికి వచ్చే అవకాశం లేదన్న. అక్కడ టమాటాలు క్వాలిటీలు లేవు, అక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉన్నాయి. టమాటాలు ఇక్కడ వచ్చి వరకు వచ్చి ఆగుతాయన్నది ప్రశ్నార్థకమే. ఇప్పట్లో మన అన్ని మార్కెట్లు అన్ని ప్రాంతాల్లో టమాటాలు ఉన్నాయి, ఇప్పట్లో అక్కడి నుంచి కాయలు వస్తాయన్న సమాచారం అయితే అది లేదు, కాయలు రావు కూడా. మీరు కంగారు పడకండి. ఇక ఆయన మరొక మాట అన్నారు, ఆత్రం ఓవర్గా ప్లాంటేషన్ చేయకండి, ఈసారి మే నుంచి నార్త్లో కూడా రైన్స్ పడ్డాయి, సో రేట్స్ ఓవర్గా పెరగవు, ధరలు అయితే భారీగా పెరగవు, కాబట్టి ఇప్పుడు ధరలు ఉన్నాయని చెప్పి ఓవర్గా ప్లాంటేట్ చేయవద్దని ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. అన్న నాసిక్ టెంపరేచర్ 40 అంటే ఒక 20 రోజులు అంతగా రేట్స్ పెరగవు. ఇవన్నీ రిప్లై కామెంట్స్. అయితే నార్త్ సైడ్ నుంచి ఇప్పుడు టమాటాలు ఎవరు కూడా తెప్పించారన్నా. ఇటు నుంచి ఒడిశా, కలకత్తా టమాటాలు పెడుతున్నాయి, అక్కడ టమాటాలు క్వాలిటీ లేవు, ఇక్కడ వరకు వచ్చి టమాటాలు ఆగే పరిస్థితి కూడా లేదు. ఇక మన మరొకటి పరిశీలిస్తే గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అంగల్ ఫుల్ రైన్, ఆల్ క్రాప్స్ డ్యామేజ్. ఇవాళ మధ్యాహ్నం అయితే అంగల్లో వర్షం పడితే వేలం పడల ముందు వర్షం అయితే బాగానే పడ్డది, క్రాప్స్ డ్యామేజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయన్న, క్వాలిటీ రావడం లేదు. ఈ వర్షం వల్ల టమాటా కాస్త రంగు కూడా మారింది. ఇక అనిల్ కుమార్ గారు, జూన్ 15 నుంచి జూలై లాస్ట్ వరకు హెవీ రేట్స్ ఉంటాయన్న, ఎందుకంటే ఏప్రిల్ అండ్ మే 10th వరకు ఎండలు చాలా ఎక్కువ, మొలకలు డెవలప్మెంట్ చాలా తక్కువ, సో జూన్ 15 నుంచి హెవీ రేట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. చాలామంది అన్నదాతలు ఇలాగే అందులో ఆశాభావం వ్యక్తం చేస్తారు. కాకపోతే ఎండలు ఎక్కువ, ఈల్డింగ్ లేదు, గ్రోత్ లేదు, కాయలు తక్కువ, కానీ ప్లాంటేషన్ కూడా అదే స్థాయిలో జరిగింది కాబట్టి చూద్దాం ఆ సమయానికి ఎంత దిగుబడి వస్తుందో, ఉత్తర భారతానికి ఎంత మాత్రం ఎగుమతులు అవుతాయి, దాన్ని బట్టి ధరలు చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెంకటరామరెడ్డి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అన్న, బాగున్నాను, హాయ్ భయ్య, హాయ్ వెంకటరామరెడ్డి గారు. ఇక బాలరాజు గారు, అన్న ఐఎమ్ ఫ్రమ్ బంగారుపేట తాలూకా, కోలార్ డిస్టిక్. ఏప్రిల్లో నాటిన తోటలు ఎక్కడా బాగాలేదు, ఇదైతే వాస్తవము. చెట్లు బతకలేదు, బతికిండే చెట్లకి వైరస్, ముడతలు. జూన్ జూలై భారీగా రేట్స్ రైజ్ అవుతుంది, దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామరెడ్డి గారు, దిస్ ఇయర్ ఇన్ కర్ణాటక టమోటా ఫార్మర్స్ నాట్ గెట్టింగ్ టూ మచ్ yield because virus and temperature, but north side tomato crops are too good, so farmer please don't go for plantation now. ఈ సంవత్సరం కర్ణాటక టమోటా రైతులకి ఈల్డ్ ఏం టూ మచ్గా ఉంది, ఎందుకంటే వైరస్ మరి టెంపరేచరు కారణము. నార్త్ సైడ్ తోటలు అయితే బాగా ఉన్నాయి, కాబట్టి దయచేసి ప్లాంటేషన్ వైపు వెళ్ళొద్దండి అని శ్రీరాముడి గారు సలహా ఇస్తున్నారు. తోటలు లేవు సార్, అంతా ముడతలు. అవును, చాలామంది అన్నది ఇదే కామెంట్లు పెడుతున్నారు. ఇక వినోద్ కుమార్ గారు, ఇన్ని రోజులు ఎండకు టమోటా మొలకలు డెవలప్మెంట్ లేవు, ఇప్పుడు వర్షానికి డెవలప్మెంట్ వచ్చినా నల్ల మచ్చ డిసీజ్ ఎక్కువ, ఇదైతే వాస్తవం. ఇప్పుడైతే వర్షానికి డెవలప్మెంట్ వచ్చినా కూడా నల్ల మచ్చలు ఎక్కువగా పడ్డాయి. మేలో టమోటా నాటవచ్చు అన్నా, ప్లీజ్ చెప్పండి. మనం ఎప్పుడన్నా నాటుకోవచ్చు, మే నెల ఇదే కదన్నా, ఇంకా 10 రోజులు అంతే, మనం ఎప్పుడు నాటుకోవచ్చు అన్నా. నేను చెప్పేది ఒకటే, టమోటా పంట అదృష్టం తోట, టమోటా లాటరీ లాంటిది, ధర దైవాధీనం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ గారు, నమస్తే నమస్తే నమస్తే. నరసింహారెడ్డి గారు, రేట్లు పెరిగిన సంతోషం, కానీ మా వద్ద తెలంగాణ మాగాణం నుంచి వైరస్ దాడి వల్ల దిగుబడి తగ్గింది, సాహో రకం వైరస్ దాడికి గురైంది, వైరస్ను తట్టుకునే రకాలు ఏమైనా చెప్పగలరు అన్నదాతలు?
నరసింహారెడ్డి గారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదన్నా వైరస్ తట్టుకునే విత్తనం ఏదైనా ఉంటే. ఆగస్టు 15 వరకు బ్రిటిష్ పాలలో టమోటా. ఈ నారాయణ రెడ్డి గారు ఆగస్టు 15 వరకు బ్రిటిష్ పాలలో టమోటా వివరించింటే బాగుండేదన్నా. మరి 10K కన్ఫార్మ్ హరినాథ్ గారు. 10K అంటే 10,000 టమోటాల దీని వ్యూస్ అర్థంగా ఉండేది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సురేష్ గారు, హలో సార్, కర్ణాటక మాది జూలై రేట్స్ స్మాల్ బాక్స్ కూలర్ 1000 రూపాయలు పక్క. రైతులు ఎవరు భయపడకండి బ్రదర్స్. జూలైలో ఖచ్చితంగా చిన్న బాక్స్ 1000 రూపాయలు పడితే రైతులు భయపడుతుంది అన్నదాత సురేష్ గారు భరోసిస్తున్నారు. దానికి రిప్లై వచ్చింది కామెంట్లు. గంగాధర్ గారు, అంత లేదు బ్రో, 300 రూపాయలు పోతుంది. మళ్ళీ రిప్లై ఇచ్చారు, ఎవరు నువ్వు అని. సరే, అన్నయ్య గారు సురేష్ గారు చెప్పిన కామెంట్ బాగానే ఉంది. ధరలు అమ్మాలి, రైతులందరూ బాగుంది. ఎందుకంటే ఈ ఎండల వల్ల టోటల్ ఈల్డింగ్ లేదు, సరైన క్రాప్ లేదు, చాలా తక్కువ ఉంది. విపరీతంగా ఖర్చు పెట్టే రైతు సోదరులు అన్నదాతలందరూ అందరికీ మంచి జరగాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బ్రదర్ యువర్ వాయిస్ గుడ్. గౌడ గారు, అన్న వాయిస్ ఇబ్బంది కాస్త మొన్న ధర్నాలకు వెళ్ళినప్పటి నుంచి వాయిస్ కొంచెం స్వరంలో తేడా వచ్చింది. అయితే ఈ సందర్భంలో మీకు అందరూ చెబుతున్నాను అన్న, ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. మాటలు చెప్పవచ్చు, నేను దాన్ని పాటించిన, అందుకే నా గొంతు ఇలా తయారైంది. అందరి విజ్ఞప్తి, మితంగా మాట్లాడాలి, బిగ్గరగా మాట్లాడకూడదు, చిన్నగా మాట్లాడాలి. స్వరపేటకి అన్నీ మనకు కన్ను 2 ఉన్నాయి, చెవులు 2 ఉన్నాయి, కానీ నేలకు అనేది ఒకటి, స్వరపేటకి ఒకటి ఉంటుంది, నేలకు ఒకటి ఉంటుంది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నా. నేను విపరీతంగా మాట్లాడి ఇప్పటికి ఒకసారి నాకు ఆపరేషన్ కూడా అయ్యింది. స్వరం రాయసింటున్నారు ప్రస్తుతం. ఇంకా నా స్వరం ఇంకా పూర్తి స్థాయి స్వాధీనం రాలేదన్నా. మీకు అందరి విజ్ఞప్తి, మితంగా మాట్లాడడం చాలా మంచిది. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం. మధ్యలో వీడియో పెట్టిన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మార్కెట్ టమాటాలు చూపిస్తూ చండసాడి సినిమాలో అన్నగారి పాటని నైస్ సాంగ్ సార్ అని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం. నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.